పేరు నూర్జహాన్. అది నాకే తెలుసు. కానీ सब लोग मेरे को देख के ऐसा आप गुंडू सुदर्शन जैसे दिख रहे हैं बोलते हैं. लेकिन गुंडू तो मायम हो गया. इस सिनेमा में तो ऐसा मायम हो गया, मायम कर दिया. आपका स्पीच भी मायम हो जाएगा. आप माइक थोड़ा सा ऊपर रखो. ऊपर रखो. ऊपर. साहब उनका पीछे मत जाओ. को पायलट है ना, उनको थोड़ा सा प्रॉब्लम है. वॉशरूम हमेशा विजिट करते रहते हैं. आप इधर ही रहना हर पड़ेगा. 5 मिनट को जा रहे हैं. ओके. हाँ. आप भी जाना पड़ेगा. अभी जाना पड़ेगा. जाओ फिर. ठीक है, थैंक यू. आप कुछ नहीं बोलोगे సినిమా కా బారే మే? बोल दो. सब పైలట్ పర్మిషన్ కూడా అవసరం లేదు ఇక్కడ. కో పైలట్ పర్మిషన్ ఎవరు పైలటో ఎవరు కో పైలటో అర్థం కాకుండా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఈ పేపర్స్ రాకెట్స్కి ఎగరేసే అలవాటు ఉంది. దాంతో పెద్ద అయ్యాక ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యాను. ఈ చూస్తే యాక్చువల్గా చెప్పాలంటే ఈ బైక్ సౌండ్ వింటే కొంతమంది ఆ బైక్ ఏంటో చెప్తారు. అట్లాగా నేను ఫ్లైట్ సౌండ్ విని అందులో పైలట్ ఎవరో మై బోల్ సక్తా. నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, దాన్ని బయటికి చెప్పలేను. ఈ మధ్య దుబాయ్ నుంచి కొచ్చికి ఫ్లైట్ జర్నీ చేస్తుంటే ఒక డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేశాడు. అది దాంతో ఆ ఫ్లైట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అది మీరంతా మే 1న థియేటర్స్లో మీరు తెలుసుకోండి. ఇక ఉంటాను. మా బేగం జహా బుల్లి జహా ఇంట్లో వెయిటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ మెనీ బేగమ్స్ యూ హ్యావ్ నూర్జహాं? हाउ मेनी बेगम्स यू हैव नूरजहां? अभी यहाँ तो पब्लिक में 4 बोल सकते हैं. आप बोल सकते, कुछ भी बोल सकते. आप इधर आइए. नहीं 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 मैं ठीक है. आपका 4 ऑलरेडी है, मैं उधर नहीं आ सकते. ठीक आप जाइए, तो बाद में बात करें. ठीक है. सो is there? Hey, spirit! Leave this area. Get out from here. On the name of the God. On the name of the Lord. Go away. వెళ్ళానన్న చెప్పు కనీసం రాపోయినా. వెళ్ళాడు. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది సన్నాసుల వల్ల వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. కానీ కొందరు సైతాన్ సంరక్షకులు ఉంటారు, వాళ్ళ వల్ల మనందరికీ ప్రమాదం పొంచుంది. అలాంటి వాడు ఈ మధ్య నాకు ఫ్లైట్లో తగిలాడు. ఆ తర్వాత ప్రభు అలుయ అలాగే ఓకే, అది మే 1న థియేటర్లో చూసి తెలుసుకోండి అని ప్రభువు గారు ఆజ్ఞ. ఓ మై గాడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా కావాలి మీకు ట్రైలర్ కాబట్టి భయ్యా, అది కామా చెప్పడం మర్చిపోయా. కామా అది లాస్ట్ నువ్వు రాసిచ్చావు. ఓ కంపల్సరీ చెప్పమన్నారు ఆయన. రాసిచ్చినట్టు పార్ట్ టైం జాబ్ అయితే రాసివ్వడం కూడా తేడా వస్తే ఆ భాషలో తిడుతున్నాడు. అవును, అర్థం కూడా కావట్లేదు. నాకు అదే ప్రాబ్లం ఇందాక నుంచి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎస్. అందరికీ నమస్కారం. నా పేరు శివాని రాయ్. సుమా అన్నారా? యాంకర్ గీత కదా. బేసిక్గా నాలో ప్రేమికుడే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాయ కూడా బయటకు వస్తాడు. కొద్దిగా ఈవిడికి ప్రాంప్టింగ్ అలవాటు, నార్త్ ఇండియన్ యాక్టర్ కదా. నా పేరు శివాని. నా పేరు శివాని. నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి ఎలాగో థియేటర్లో చూస్తారు. ఎలాగో థియేటర్లో చూస్తాను. నేను ఇక్కడికి వచ్చింది నా ప్రమోషన్ కోసం. నేను చిన్నప్పటి నుంచి రితేష్ రాణా సినిమాలు చూస్తూ పెరిగాను. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా మీ వల్ల వల్లండి తెలుగు ప్రజలందరికీ నా అభినందనలు. ఐ మీన్ మీ అభినందనలు. యూ షుడ్ సే నా, ఐ విల్ సే నీ. ఓకే, నా అభినందనలు. ఆల్సో ప్రాంప్ట్ ఇస్తున్నాను నాకు చాలా ఇష్టం. Sure. Yes. No, definitely. Yes. I know exactly what you've written there, huh? సో థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ. Thank you. థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ మిమ్మల్ని. నో,
వెల్కమ్ హాయ్. చెక్ హలో అందరికీ నమస్కారం అండి. ఓకే ఓకే ఇప్పుడు ఓకే ఐ వాంట్ మై కోపైలట్ ప్లీజ్. కోపైలట్ గారు ఒకసారి. పైలట్ వద్దాం, ఓన్లీ కోపైలట్. అంటే బేసిక్గా వెన్నెల కిషోర్ గారు యూజువల్గా ప్రమోషన్స్కి రారని చెప్పి ఇలా డూప్తో మేనేజ్ చేశాము. ఏం అనుకోకండి. ఇది నిజమే కదా, నిజమే. మీరు ప్రమోషన్స్కి వచ్చారు కదా, ఇది నిజంగానే నిజం కదా. దేర్ ఆసింగ్ మీ టు గిల్లిఫై. వద్దు, రాననుకున్నారా రాలేననుకున్నారా? హే 1 సెకండ్, 2 అక్షరాలు ఇంద్ర. ఏయ్, సో ప్రమోషన్కి ఖచ్చితంగా రాననుకున్నారా గీతా భగత్ గారు? నేనే కాదు, అందరూ అదే అనుకుంటారు. 1 సెకండ్, ఉస్తాద్ భగత్ సింగ్. సో గైస్, మీడియా మిత్రులకు, సత్య ఫ్యాన్స్కి, రితేష్ కల్ట్ ఫ్యాన్స్కి అండ్ రియా సింగాడే డెబ్యూ ఫ్యాన్స్కి స్వాగతం నాకు థ్యాంక్ యూ అన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హే, సో బేసిక్గా నా పేరు మీరు డైరెక్ట్గా థియేటర్లో తెలుసుకుంటే బెటర్. ఆన్ May 1st నేను రీసెంట్గా దుబాయ్ నుంచి కొచ్చికి రిటర్న్ ఫ్లైట్ వస్తున్నప్పుడు స్వింగ్ ఫిషర్ అనే ఫ్లైట్లో, ఆ ఫ్లైట్లో ఊహించని విచిత్రాలు జరిగిపోయాయండి. ఊహించని విచిత్రం ఏ RRR. ఓ షిట్, ఏ పర్ఫెక్ట్. సో బేసిక్గా నేను ఒక TFI బానిసనండి, మీ అందరిలాగే. సో సినిమా ఇలా చెప్పగానే అలా క్లూ పట్టేస్తుంటాను. సో అందుకే టైంపాస్కి సినిమా సుడోకు అనేది ఆడుతూ ఉంటాను అనమాట. సో ఈ బుక్ నేను ఫినిష్ చేశాను లేదా అన్నది మీరు May 1st థియేటర్లో చూడండి. జెట్లీ అనే సినిమా, నో సత్యాస్ జెట్లీ, సత్యాస్ నాట్ జెట్లీ అనే సినిమాలో మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ నాగ చైతన్య గారు, థ్యాంక్ యూ. హీరో, వాట్ ఏ డ్రెస్సింగ్, ప్రాపర్ సమ్మర్ వేర్. కోకోకోలా, పెప్సీ, సత్య అన్న సెక్సీ. ఏంటి రావట్లేదా? నాకేం గుర్తుండదు కాబట్టి నేను ఏం మాట్లాడను. ఏంటి నిజంగానే మాటలు రావా? నిజంగా నాకేం గుర్తుండదండి. ఏమీ గుర్తుండదు. అసలు ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగిందో తెలియదు. ఇంతకీ మీరెవరో? మేడి పండు చూడు మెల్లిమై విశ్వదాభిరామ ఎవరు? ఓకే, కేర్ఫుల్ బ్రో. అయితే మనం డైరెక్టర్ గారిని పిలుద్దాం. పిలవండి. మీరు ఆయన ఉంటేనే ఏదైనా గుర్తొస్తుందేమో చూద్దాం. అసలు ఈ ఫ్లైట్కి, దీని ఇంజన్కి, దీని ఫ్యూయల్కి, అసలు ఇవాళ మనం ఇక్కడ ఉండడానికి కారణం, కర్త, కర్మ, క్రియ. సో క్యాప్టెన్ పిలిచేద్దాం ఇప్పుడు. అసలు సిసలైన క్యాప్టెన్ని రితేష్ రానా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బాగుంది హెయిర్ స్టైల్. యా, ఆయన అందరూ వచ్చేయండి.
అందరినీ పిలిచేద్దాం Actors మనం అందరూ అప్పుడు వచ్చేయండి. ఐరిక అందరూ అంటే మీరందరూ కాదు, ఓన్లీ ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళు. పాత్రికేయ మిత్రులందరికీ, అలానే ఇక్కడ వచ్చిన సత్య ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. సో జెట్లీ సినిమా ఫైనల్గా పూర్తయింది. ఇది పూర్తయినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే, ఫస్ట్ థింగ్, నాకు రితేష్ రానా ఈ మూవీని 5 months 5 daysలో షూటింగ్ కంప్లీట్ చేసి ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇంకో 10 daysలో షూటింగ్ కూడా, మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. సో 5 months and 15 daysలో ఒక మూవీ స్టార్ట్ చేసి రిలీజ్కి తీసుకొని వచ్చినందుకు ఏ ప్రొడ్యూసర్కైనా దానికంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ద స్పీడ్ ఎట్ విచ్ హీ వర్క్డ్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ అండ్ హిస్ టీమ్ అండ్ ఆల్సో ఆల్ ది యాక్టర్స్, వెనల్ కిషోర్ గారు, సత్య, బికాస్ వాళ్ళు అంత బిజీ ఇంకా వేరే యాక్టర్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే హీరోస్ డేట్స్ అనేది దొరుకుతాయి కానీ వాళ్ళ డేట్లు దొరకడం అంత ఈజీ కాదు. బట్ వాళ్ళు కోఆపరేట్ చేసి బాగా ఇచ్చినందుకు డేట్స్ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అయింది. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే, దీనికి ఒక యూఎస్పీ ఉంది, అది నేను రివీల్ చేస్తాను మీకు. అంటే ప్రాబ్లీ ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయ్యుండొచ్చు. అబౌట్ 80% ఆఫ్ ద మూవీ ఈజ్ షాట్ ఇన్ ఎ ఫ్లైట్, విచ్ ఈస్ వెరీ రేర్. మీన్ సో ఫార్ అట్లీస్ట్ తెలుగు ఇండస్ట్రీలో అయితే రాలేదు ఇప్పుడు దాకా. సో ఆ 80% ఆఫ్ ద మూవీ ఫ్లైట్లో చేసి దాన్ని ఒక థ్రిల్స్, కామెడీ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి రితేష్ గారు తన యూజువల్ స్టైల్లో ఒక వ్యాకీ అండ్ క్వర్కీ కామెడీని అల్లారు. సో ఇనీషియల్గా యాక్చువల్గా ఇది ఒక థ్రిల్లర్ మూవీ కింద తీద్దాం అనుకున్నాము. బట్ ఇంటెన్స్ థ్రిల్లర్ ఒక స్టోరీ తయారు చేశాడు. దానికి ఒక పెద్ద హీరో ఉంటే బాగుంటుంది అనుకున్నాం, కానీ హీరోలు సెట్ కాలేదు, మాకు వర్కౌట్ కాలేదు. సో దాన్ని మళ్ళీ మార్చి ఆ కథని కొద్దిగా మార్చి దాన్ని ఒక కామెడీ థ్రిల్లర్ కింద చేశాడు. కామెడీ థ్రిల్లర్ అనేసరికి ఇంకా సో కామెడీ థ్రిల్లర్ అంటే ఇంకా ఫస్ట్ పేరు వచ్చేది ఇంకా రితేష్కి సత్య తప్ప వేరే వాళ్ళ పేరు రాదు. సత్యతో పాటు వెంటనే ఇమ్మీడియట్గా వెన్నెల కిషోర్ గారి పేరు కూడా వస్తుంది. సో వీళ్ళిద్దరిని సెట్ చేసుకొని డేట్స్ తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా ఇట్స్ ఆల్ నౌ హిస్టరీ. నౌ ద వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు సీ ఎ వెరీ గుడ్ మూవీ, అండ్ ఐ కెన్ అష్యూర్ యూ that whatever you've seen in the teaser and trailer and glimpse and everything, you'll see everything in the movie, and you'll have a very good time. The all kinds of generation, all Gen Z ne kaakunda andaru generation of people ki nache type of movie avutundi idi. So waiting for May 1st, so request all of you to watch the movie in the theaters on May 1st. Thank you. రితేష్ రానా టు స్పీక్. థ్యాంక్ యూ అండి. వద్దండి, మీరు మారితే బాగోదు, మీరు క్యారీ ఆన్. బేసిక్గా షారుఖ్ ఖాన్ డర్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాని కూడా చాలామంది రిజెక్ట్ చేశారంట. అప్పుడు యశ్ చోప్రా అనుకున్నాను అదే ఈ సినిమా నేను షారుఖ్ ఖాన్తో తీస్తానని చెప్పి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ స్టార్ అయిపోయాడు. అలాగే ఓకే అండి, మా టీంలో అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు, నేను మాడతాను ఇవాళ. సో నా స్పీచ్ ఇది. ఈ సినిమా హీరోయిన్ రియా సింగాకి డైలాగ్స్ నేర్పిస్తా అని చెప్పాను, కానీ అది చేయకుండా అన్నంలో ఆవకాయ ఎలా కలుపుకోవాలి, పప్పులో వడియాలు ఎలా నంచుకోవాలి ఇలాంటి విషయాలు నేర్పిస్తూ టైంపాస్ చేశాను. రియా కోస్టార్స్ అయిన వెనెల్ కిషోర్, అజయ్, హర్ష చెవుడు, కబీర్ సింగ్ దుహాన్, గుండు సుదర్శన్ టైం సెన్స్ లేని నా కోసం సెట్లో వెయిట్ చేయడం ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారు. లవ్ యూ బ్రదర్స్. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిట్ టేబుల్లో నేను లేని సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయం చెర్రీ గారికి చెప్పుకునే డబ్బులు ఎవరు. ఇక మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ్ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్యదేవ్ యాక్టింగ్ వాయిస్తున్నాడు కదా, మళ్ళీ నేను ఎందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా చిరాకు పడ్డాడు. భైరవన్న ఐ లవ్ యూ. ఈ సినిమా స్టైలిష్ తేజ సినిమా ముందు నేను సన్నబడతానని ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయి సెట్లో బట్టలు లూజ్ చేయడానికి కుట్టుకుంటూ నన్ను తిట్టుకున్నాడు. ఫైట్ మాస్టర్ అంజీ నాకు ఫైట్స్ నేర్పించే ప్రాసెస్లో నాతో డైలీ ఫైట్ చేసేవాడు. బట్ మీకు తెలియదు, ప్రతి ఫైట్ నేనే గెలిచేవాడిని. థ్యాంక్ యూ అంజీ మాస్టర్. కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలాకి, వెంకటేష్ ఎన్నో స్టెప్లు ఇచ్చారు, కానీ అసలు ఈయన పెట్టుకుని ఇంత రాంగ్ స్టెప్ మేమే వేసామని చాలా ఫీల్ అయ్యారు. ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ లైఫ్లో ఎన్నో సినిమాలు సెట్లు చూశాను, కానీ నా మైండ్ సెట్ అంటే చాలా చిరాకు పడ్డాడు. ఇక రితేష్ వయసును వస్తే
నా వల్ల అతను పైకి వచ్చాడని నేను ఫీల్ అవుతాను, కానీ నిజమేంటో బుర్రని ఎవరికైనా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. May 1st జెట్లీ చూడండి. ప్లీజ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ. బా మీ స్పీచ్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. యా, సో థ్యాంక్ యూ. నాకు మీ గ్లాసెస్ చాలా నచ్చాయండి. చిన్నప్పుడు నా హెయిర్ క్లిప్ కూడా ఇలానే ఉండేది, ఇలా పైకి అలా కనపడుతుంది కానీ మొత్తం క్లియర్. మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. స్కాన్ చేస్తున్నారు ఇందాక నుంచి అయితే. కాదు, ఒక ఫైనల్గా మనం Q&A సెషన్లోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం ఓకే ప్లీజ్. సార్, డైరెక్టర్ గారి టైమింగ్ స్క్రిప్ట్లో చాలా బాగుంటుంది. షూటింగ్ టైంలో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది. ప్రమోషన్స్లో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది. ఆ టైమింగ్ మిస్ అవ్వకూడదని నారాయణ ఆ బాక్స్ లేకుండా తీసరా. అదే బాక్స్ వద్దు, మామూలు తీసు. సార్, మీ టైం ఎప్పుడు మిస్ అవ్వకుండా ఎప్పుడు మీతోనే ఈ టైం ఉండాలని మీకు వాచ్ క్లాప్స్. యాక్చువల్గా ఇది మొన్న డబ్బింగ్ స్టూడియోలో రీల్ చేస్తున్నప్పుడు నాకు టైం లేకపోతే ఆయన వాచ్ ఇచ్చారు, అది ఈట మర్చిపోయా ఇప్పుడు స్టేజ్ మీద. థ్యాంక్ యూ సార్. సో ఎంత బాగా టైమింగ్లో చెప్పారు మీరు. ఆయన టైం ఎప్పుడు బాగుంది కాబట్టి ఆయన వాచ్ మళ్ళీ తిరిగి వచ్చిందనమాట.